అందరికీ శుభ సాయంత్రం. అయిపోతుందిగా ఒక మంచి టాపిక్, సరేనా? నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి, నాకు కాపర్ బాటిల్ అంటే ఇష్టమని తెలుసు, అందుకని ఏం చెప్పిందో తెలుసా నవ్వుకొని, నీ బాటిల్లో 2 చుక్కలు విషం వేశాను అని చెప్పింది. అంటే కాసేపు కంగారు పడ్డా, ఎందుకంటే స్నేహితులనే కాదు, ఎవరన్నా ప్రాణం పెడతా, అభిమానిస్తా, ఆలోచించాక అప్పుడు నీకు పిచ్చా లత, అందులో విషం కలిపాను, విషం 2 చుక్కలైన అని చెప్పి వెళ్ళిపోయింది. అది విషమైనప్పుడు నేను ప్రేమించిన ఫ్రెండ్ అవని, నన్ను ప్రేమించిన ఫ్రెండ్ అవని విషం విషమే అమృతం అవుతుందా? అలాగే నువ్వు ఎవరినైనా ప్రేమించినా, నువ్వు ఎవరైనా ప్రేమించినా, నీకెవరైనా ప్రేమించినా, వాళ్ళు నీకు తక్కువ చేసి మాట్లాడితే అది విషంతో సమానమే. పద్ధతి నువ్వు ప్రేమించిన వాళ్ళని, నీకు ప్రేమించిన వాళ్ళని నీతో ప్రేమగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, అంతే కదా? అది కాకుండా నిన్ను కించపరిచి, నిన్ను ఒక జోకర్లా వాడుకొని, నువ్వు ఒక పంచింగ్ బ్యాగ్వా, నీకు పంచింగ్ చేస్తే నువ్వు అలాగా వింటావు, దూరం చేసే. విషం అయినప్పుడు నువ్వు దూరం అయిపోతావా లేదా? తాగిస్తావా విషం అని తెలిసి? తాగు. అది నా ప్రాణ స్నేహితురాలే అయినా కూడా తను చెప్పింది, కానీ అది చేసింది మంచి పని అని తెలుసా? నేను నీ బాటిల్లో విషమేసి ఇచ్చాను, తాగుతావా అని అడిగింది. నేను ఆలోచించాను, ఏంటని? అది విషము, అమృతం కాదు. ప్రాణ స్నేహితురాలు ఇచ్చినంత మాటగా ఆ విషం ఇటు అమృతం అయిపోద్దేటి? అవదు. అలాగే నీకెవ్వరవ్వని, నీకు ప్రేమిస్తున్నాను అని చెప్పిన వాళ్ళు నిన్ను కానీ ఒక పంచింగ్ మెషిను, ఒక జోకరు, రెస్పెక్ట్ ఇవ్వకుండా, పద్ధతి లేకుండా ఇచ్చేస్తే అస్సలు సహించక విషయాన్ని ఎలా దూరం చేస్తావో అలానే దూరం చేసేది, అంతే. ఏం తిడితే సెలవు తీసుకుంటున్నాను, తప్పులేమైనా చెప్పుంటే మన్నించండి. మంచి నిద్ర అయిపోయింది, ఎరగట్లేదు. ఏం తిడితే సెలవు తీసుకుంటున్నాను?